నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు, పిల్లలపై జరుగుతున్న ఫోక్సో అత్యాచార కేసుల గురించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం. పాకిస్తాన్కు గురువారం రోజున చుక్కలు చూపించిన భారత్. బుధవారం రోజు నుండి పాక్ ఆర్మీ చీఫ్ పరారీ. ఇండియా ఆర్మీ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ క్రికెట్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశానుసారం 8/5/2025 సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియం నందు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లకు ఫోక్సో అత్యాచార కేసుల బారిన పడటం, దాని వలన కలిగే పరిణామాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భరోసా నోడల్ అధికారి అదనపు ఎస్పీ ఏ సంజీవరావు అన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సేవలను ఒకే గొడుగు కింద అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫోక్సో అత్యాచార కేసు నమోదు మొదలుకొని వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా బాధితురాలి వెన్నంటి ఉంటూ మెడికో లీగల్ సేవలను అందిస్తూ భరోసా సిబ్బంది వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఇక వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలకు సెలవు రావడంతో పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లకు ప్రభావితమై వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు ఏర్పడి ఫోక్సో అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉంటుందని గ్రామాల్లో ప్రజలకు అతి దగ్గరగా ఉండే అంగన్వాడీ టీచర్లుగా పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. 18 సంవత్సరాల్లోపు బాల బాలికలపై జరిగే లైంగిక దాడులన్నింటినీ ఫోక్సో కేసులుగా పరిగణించడం జరుగుతుందని, ఫోక్సో కేసులుగా అరికట్టడానికి గ్రామాన విలేజ్ కమిటీ మీటింగ్స్ నిర్వహించి అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో ఏకకాలం దాడులు జరిగాయి. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్జన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి, చోర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. భారత్ డ్రోన్ దాడులు చేశాయని ప్రకటించింది పాక్ ఆర్మీ డీజీ. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్. ఇక సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి దూసుకువెళ్లిన డ్రోన్లు అర్ధరాత్రి నుంచే దాడులు కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదుల్ని కశ్మీర్ కి పంపించి పాకిస్తాన్ కు ముప్పు తెచ్చిపెట్టిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదు. చాలా రోజులుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. అసలు ఉన్నారో లేదో తెలియటం లేదు. భారత్ దాడుల తర్వాత మనీర్ గురించే పాకిస్తాన్ లో ఎక్కువగా చర్చ జరిగింది. పాకిస్తాన్ ను యుద్దంలోకి నెడుతున్న ఈ పెద్ద మనిషి దాడులు ప్రారంభమయ్యాక ఎక్కడున్నారని అందరూ ప్రశ్నించడం ప్రారంభించారు. కానీ ఆయన ఆచూకీ మాత్రం తెలియలేదు. దాదాపుగా 10 రోజుల కిందట ప్రధాని షాబాజ్ షరీఫ్ పాల్గొన్న ఓ సమావేశంలో మునీర్ కనిపించారని పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఓ ఫోటో విడుదల చేసింది. అది నిజమే అనుకున్నా. ఆయన అప్పటి నుంచి అడ్రస్ లేరు. ఆయన సురక్షిత ప్రాంతానికి తరలిపోయారన్న చర్చ జరుగుతోంది. అది దేశంలోనా విదేశంలోనా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. పాకిస్తాన్ ఆర్మీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. బలూచిస్తాన్ లో రోజుకు 10 నుంచి 20 మంది సైనికుల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఊచకొతకొస్తోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోనూ
ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కాశ్మీర్ వైపు నుంచి ముప్పు తెచ్చుకున్నారు. కనీసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కూడా ఆపలేకపోతున్నారు. ఇక భారత్ ను ఆపడం అనేది దాదాపుగా అసాధ్యమే. ఇక ఈ విషయంపై క్లారిటీ రావడంతో మునీరా ఒత్తిడికి గురై కనిపించకుండా పోతున్నారని అంటున్నారు. భారత్ పై ఉగ్ర దాడులతోనే సమాధానం చెబుతామని ఆయన అండర్ గ్రౌండ్ లో కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం అర్ధరాత్రి పంజాబ్ క్రికెట్ గ్రౌండ్ నుండి ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి బయటికి జాగ్రత్తగా పంపించారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ధర్మశాల స్టేడియం బయట నినాదాలు చేస్తున్న క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ పై భారత్ కౌంటర్ అటాక్ చేసింది. ఇక లాహోర్, సియోల్కోట్ పై భారత్ ప్రతిదాడి, ఇస్లామాబాద్, బహల్పూర్లలోనూ దాడులు జరిపారు. కెమికల్ రసాయనాలతో పండిన పండ్లను తిని అనారోగ్య పాలవుతున్నారు ప్రజలు. చూసి చూడనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇక ఆరోగ్యం బాగుండాలంటే ఒకప్పుడు రోగులు రకరకాల పండ్లు తిని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేవారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే పండ్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు దళారులు. ఇక మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు ప్రకృతి సిద్ధంగా పండవలసిన మామిడికాయలను కాల్షియం కార్పెట్ ద్వారా మామిడికాయలను పరిపక్వత చేసి రకరకాల కెమికల్స్ తో ఆకర్షణీయమైన పండుగ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఈ పండు తినటం ద్వారా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు అనారోగ్యాల పాలై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యం కోసం తెలిసి తెలియక ఇలాంటి మామిడి పండు తినటం ద్వారా ప్రజలకు క్యాన్సర్, ఇతర చర్మ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. वो चाइना का कहती है, FI के चाइना के। ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ నుంచి నేను వచ్చాను. శాంపిల్ అసిస్టెంట్ తీసుకెళ్ళి మన ఇది శాంపిల్స్ పంపించేసి ఇప్పుడు అట్లా కదా. ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి కదా, ఒకటి ఇది ఎఫ్ఐకే ఉంది కదా, ఎఫ్ఐకే ఉంది, ఇంకొకటి ఏముంది కంపెనీ ఎఫ్ఐకే, ఇంకొకటి గోల్డ్ గోల్డ్ అవి. ఇప్పుడు మీరు ఏం శాంపిల్ తీసుకెళ్తారు? ఎఫ్ఐకే తీసుకెళ్తున్నాము. గోల్డ్ డ్రిప్ అవి అన్నీ ఓకే ఉన్నాయి. అది నేను చూశాను. ఎట్లా చెప్పగలుగుతారు? మేడం చెప్పారు, చూడమని చెప్పారు. అది పర్మిషన్ ఉందా లేదా అంటే మేడంకి తెలుసు. అవైతే వదిలేమని చెప్పారు. ఎఫ్ఐకి మాత్రం మేడం వదిలేమని చెప్పారా? లేదు అంటే చూసి మీరు అవి తీసుకెళ్తారా టెస్ట్ కూడా? అదే మేడం వచ్చినాక ఇవైతే తీసుకెళ్ళమన్నారు. అవి మేడం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు నీళ్ళల్లో ముంచేదంతా కాల్షియం కార్బేట్ అవుతుంది కదా, ఇథిలిన్ సంబంధం ఉండదు అంటే అవి కూడా నీళ్ళలో ముంచేదే కదా, దానికి ఎట్లా గుర్తించి అంటే అంత మీరు ఎట్లా అనుకుంటారు? అది మేడంకే తెలుసు. నేను మొన్న జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు శాంపుల్ అసిస్టెంట్ కదా, మరి అవి ఎన్ని లెక్క చూసుకొని మరి అది ఒకటి శాంపుల్ తీసుకుపోయి టెస్ట్ చేయాలి కదా. మరి మీరు అవన్నీ కౌంట్ చేయలేరు. అవి అక్కడే పెట్టేసి 4 తీసుకొని పోయి వెహికల్ పైన కూడా ఉన్నాయి. అది ఎట్లా కౌంట్ చేస్తారు? ఇవన్నీ ఎట్లా తీసుకెళ్తాను? అది తీసుకెళ్తాను, పెట్టిన తర్వాత తీసుకెళ్తాను. ఒకటి చింపి తీసుకున్నాను కదా, అది ఇంతకుముందు చింపింది అక్కడ ఉంది. మరి ఇప్పుడు ఉన్నాయన్నీ ఎట్లా కౌంట్ చేస్తారు? మేడం వచ్చిన తర్వాత కౌంట్ అంటే ఓన్లీ మనకి ఎఫ్ఐకే మాత్రమే, అంటే మేడం వచ్చే వరకు ఉంటాయా? ఎఫ్ఐకే మాత్రమే తీసుకెళ్ళమన్నారు. ఓకే సార్, మేము అనేది ఏంటంటే మేడం వచ్చే వరకు బాక్సులన్నీ ఉంటాయి ఇక్కడే, బాక్సులన్నీ ఉంటాయి ఇక్కడ మీరు వచ్చే వరకు, మళ్ళీ మేడం వచ్చేసరికి రేపు వస్తారు మేడం. రేపటి వరకు ఉంటాయా? మనకు ఓన్లీ ఎఫ్ఐకేనే తీసుకెళ్ళమని చెప్పారు. ఓకే. నీళ్ళలో ముంచేదంతా కాల్షియం కార్బేట్ అవుతుంది కదా, ఇది కూడా నీళ్ళలో ముంచేది కదా, మరి దీనికి పర్మిషన్ ఉందా? దీని శాంపుల్ ఆల్రెడీ టెస్ట్ చేసిరా మీరు? ఎట్లా దాన్ని ఎందుకు శాంపుల్ తీసుకుపోతారు? తీసుకెళ్ళలేదు, అది టెస్ట్ చేస్తాం. ఇది ఎఫ్ఐకే తీసుకెళ్తారు కదా, ఈ గోల్డ్ రైన్ అది ఓకే ఉన్నాయి. ఓకే అండి, పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఎఫ్ఎస్ఐ ఓన్లీ ఎఫ్ఐకే మాత్రమే తీసుకెళ్ళమని.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. హెలీప్యాడ్, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులు, గ్రామ సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్లో ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం గ్రామానికి చేరుకుంటాడు. అక్కడి నుండి హంద్రీనీవా పనులను పరిశీలిస్తారు. అనంతరం ఛాయాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఛాయాపురం గ్రామ పర్యటన అనంతరం హెలికాప్టర్ను పుట్టపర్తికి వెళ్లనున్నారు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ లైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నర్సీపట్నం రూరల్ పిఎస్ పరిధిలో రైస్ పుల్లింగ్ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇక నెల్లిమెట్ట వద్ద కారులో వస్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 10 లక్షల నకిలీ నోట్లు, 3 సెల్ ఫోన్లు, 2,60,000 నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలను సీఐ రేవతమ్మ వివరించారు. పట్టాభిషేకం కాయిన్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిమ్మల మనోహర్, తమ్మినేని సుమన్, నిమ్మల మన్మథ అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో 2 పరారీలో ఉన్నట్టు ఆమె తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ సర్కిల్ మా నర్సీపట్నం ఎస్డిపో గారికి రాబోయే సమాచారం మేరకు ఈరోజు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ నేను, రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు, గోల్కొండ ఎస్ఐ రామారావు గారు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి
మాకు రైస్ పుల్లింగ్ చేసే టీం ఏమంచో కరెన్సీతో వస్తుందని రాబడిన సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్స్కట్స్ అండి వణుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి ఏపీ 39 EW 9681. మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము అందులో పట్టుకున్నాము. అందులో ఒక ఇద్దరు పరారైపోయారు, ముగ్గురు మాత్రం క్యాచ్ చేశాము మీడియేటర్ సమక్షంలో. వాళ్ళని వేరువేరుగా మాట్లాడాం వాళ్ళతోని. వీటి అగ్రహారంలో మనోహరన్ ఆయన మాట్లాడితే ఆయన కొన్ని నిజాలు చెప్పాడండి. ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అనే ఒక కాయిన్, సీతారామ లక్ష్మణ ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి వీళ్ళు. అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు మాకు టీం దొరికిందో ఆ టీమే 2 డివైడ్గా అయిపోతారండి. 2 డివైడ్గా అయిపోయి బి అనే టీంకి ఏమంచి ఇది పలానా దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది, మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు. వీళ్ళు చెప్తే బి ఏమంచో వాళ్ళు తొందరగా ఉంటారు. అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికేస్తారు. వీళ్ళు మోటివేట్ చేస్తారు, కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి. ఆక్షన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ నోట్లు ఏమంచు ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అప్స్టాండింగ్ ఉన్నారో అతని మీద 5 కేసులు ఉన్నాయి. అతను నేటివ్ ఆఫ్ అరకులో 4 కేసులు, ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి. ఆయన ఈ కాయిన్ వీడియోగ్రాఫ్ చూపించి డబ్బులు ఏమంచు గుంజుతుంటాడండి. బయట వాళ్ళు ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి. 50%, 50%. కేవలము గిరిజనాల్లోకి మభ్య పెట్టాలనే ఉద్దేశము. ప్లస్ ఆ నోటును కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అయితే తప్ప కానీ ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా మనం ఇది ఈ నోట్లు అని తెలియదు. ఈ నోట్లకే వచ్చి ఒరిజినల్ నోటు పైన ఇంకొక ఒరిజినల్ నోటు పెట్టి చూపిస్తారండి. దీనివల్ల ఈ కాయిన్ వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీకి ఏమైనా చూపిస్తారు. ఎక్కువగా ఆశ చూపిస్తుంటారండి. ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయనతో మాట్లాడితే అమెజాన్లో బుక్ చేసుకున్నాడండి. ఇతను 10 లక్షలు బుక్ చేసుకుని దీంతో మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ వేస్తామని ఎదురు పార్టీకి ఏమంచో ఎక్కువగా సేమ్ మనం ఆక్షన్ పోటీ చేసి ఈరోజు దొరికారు. వాళ్ళ దగ్గర ఒక 2,60,000 క్యాష్, 10 లక్షలు ఫేక్ కరెన్సీ, ఒక 4 సెల్ ఫోన్లు, ఒక కార్ని మేము సీజ్ చేసామండి. అంటే ప్రజలు ఒకటి గమనించాలి. ఎలాగంటే ఇదంతా ఒక పెద్ద బూటకం అండి. నేను ముద్దాయిలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా పెద్ద బూటకము. ఎవరైతే బాధలో ఉండి తొందరగా పెద్ద వాళ్ళం అయిపోవాలా, ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గేలం వేస్తుంటారండి. నా సమక్షంలో కూడా ఆయన ఒక లేడీ ఫోన్ చేసి, బాబు 1,00,000 రూపాయలు నేను నీ ఫోన్పే నెంబర్ పెట్టి నేను 1,00,000 రూపాయలు వేసేస్తాను, నాకు ఎప్పుడు వచ్చేస్తుంది ఆన్లైన్ ముందు వీడియో చూపించే కాయిన్ వీడియో ఎలా ఉంటుంది ఏటో నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు 150 crores కావాలని చెప్తుందండి. నేను లైవ్ వీడియో కూడా చూశాను. ఇదంతా పెద్ద బూటకం, ఏ రైస్ పూలింగ్ కాయిన్ లేదు. ప్రజలేమంచి గమనించాలి. ఈ టైప్ ఆఫ్ ఎవరైనా గ్యాంగులు ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ నేరాలు ఎవరైనా చేసినా సరే ఇమీడియట్గా అనకాపల్లి పోలీస్కి 100 112 కాల్ చేయండి. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇదంతా మోసం. నాకు అక్షరాలే ఇప్పుడు ఎవరైతే దొరికారో వాళ్ళతో నేను మాట్లాడితే ఇదంతా పెద్ద బూటకమైన గ్యాంగ్ అంటే ఇందులో ఇంకా ముద్దాయిలను అరెస్ట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే పరారులో ఉన్నారో ఆయనకి 5 కేసులు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ కేసులు కూడా ఆయనకు ఉన్నాయి. ప్లస్ ఇందులో అతనికి కూడా ఒక ఆయన కిడ్నాప్ అనే సిటీలో కేసులు 2 కేసులు ఉన్నాయి. ప్రజలందరూ గమనించాలి. ఏంటంటే ఈ మోసాన్ని అందరూ గమనించాలి. ఇది కేవలము మనకి ఈ టైప్ ఆఫ్ నేరాలు కూడా చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలండి. ఊరికే రైస్ పుల్లింగ్ కాయిన్ చూపిస్తే డబ్బులు ఏమొచ్చేస్తాయండి కష్టపడింది. దయచేసి ఇది అంతా మీ మీడియా సోదరుల ద్వారా ఇదంతా పబ్లిసిటీ అవ్వాలని మా విజ్ఞప్తి. ఈ టైప్ ఆఫ్ నేరాలు ఉంటే మా అనకాపల్లి పోలీసు వారికి 100 112 కాల్ చేయవలసిందిగా జిల్లా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అతను దీనివల్ల ఇదంతా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇందులో చాలామంది అరెస్ట్ చేయవలసి వస్తుందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.
హెడ్లైన్స్ మరొకసారి. మహిళలు, పిల్లలపై జరుగుతున్న ఫోక్సో అత్యాచార కేసుల గురించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం. పాకిస్తాన్కు గురువారం రోజున చుక్కలు చూపించిన భారత్. బుధవారం రోజు నుండి పాక్ ఆర్మీ చీఫ్ పరారీ. ఇండియా ఆర్మీ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ క్రికెట్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.